మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. 29th వస్తున్నారు. దాంతోపాటు కంగ్రాచులేషన్స్, ఇటీవల మ్యారేజ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్, ఎలా ఉంది? ఆ తర్వాత మీ సినిమా, ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది. మీరే చెప్పాలి సార్, ఫేస్ ఎలా ఉంది? నాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి? కామ్గా ఉన్నానా? అన్ని బాధలు కోపం ఏమైనా తెలియదు కదా, ఎందుకంటే అలాగే ఉంది. నేను ఏదో ఫ్లోట్ అవుతున్నది ఉంది. అంటే బాయ్స్ చాలా గ్రేట్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో నా దేవత వచ్చింది. సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఈ 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్, ఏంటి మంచి జరిగిందా అనేది. సెకండ్ రిలీఫ్, అమ్మయ్యా దేవుడు దయతో మంచి జరిగిందని. అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం. మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది. సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను. సో సంథింగ్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు, చిన్న సినిమా, ఒక బ్లాక్ బస్టర్, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఆ తర్వాత మరొకటి భారతీ 2 కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలియర్ అని ఒక సినిమా చేశారు. అదే నా లాస్ట్ లవ్ స్టోరీ, నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే. ఆ లవ్ ఫెయిలియర్కి మిస్ యూకి డిఫరెన్స్ ఏముంది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు, ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు. అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాను అనేది ఒక కాలేజ్ రొమాన్స్ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు, ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము. తర్వాత లవ్ స్టోరీస్ అసలు చేయనని ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years తర్వాత మేము ముందుకు ఒక లవ్ స్టోరీ, టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ, ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ. మిస్ యూ అనే టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేము. సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఆ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా. సో మంచి డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంకా 4 సినిమాలు తీసా, ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ ఇది నేను నెక్స్ట్ 5 ఫిల్మ్స్లో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను 29 November కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది. అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని. ఈ లాస్ట్ 5 yearsలో ఇలాంటి ఫిల్మ్ రాలేదు. సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి, అవి బాగా ఆడినాయని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది. కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా, రాజశేఖర్ని ఫాలో అవుతున్నా, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నా. ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు కానీ, ఈ సినిమా మేము డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్లో చూడాలండి అనే ఒక మాట నేను విన్నాను. సో దేర్స్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 films. 29th వస్తున్నారు, కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు 2 weeks దాకా గట్టిగా ఆడుతుంది ఒక నమ్మకం ఉన్నారు. 5th పుష్ప వస్తుంది కదా, మరి థియేటర్లో మళ్ళీ బాగున్నా కూడా ఏంటంటే ఒక పెద్ద స్టార్ మళ్ళీ అటుకుపోతుంది. మీకు తమిళ్లో కూడా ఈ సినిమా పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తుంది, నిన్న ఈవెంట్ కూడా చేశారు కదా, మరి అక్కడ మీకు ఇబ్బంది కదా, ఎందుకు డేర్ చేశాను? ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, నేను ఈ 25 years నేర్చుకున్న విషయం, నా కంట్రోల్లో ఉన్న విషయాల గురించి నేను మాట్లాడతాను, నేను ఆలోచిస్తాను, నేను టెన్షన్ అయిపోతాను. నా కంట్రోల్లో లేని విషయాలు గురించి మనం మాట్లాడకూడదు. అట్ ద సేమ్ టైం ప్రతి సినిమా పెద్ద సినిమానే. మీరు ఎంత ఖర్చు పెట్టారనేది దానికి ఒక పెద్ద సినిమా చిన్న సినిమా లెక్క మనం చెప్పకూడదు. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా 7 days తర్వాత ఇంకా 2nd weekలో థియేటర్లో ఆడాలంటే చాలా విషయాలు జరగాలి. అందులో ఫస్ట్ నా సినిమా బాగుండాలి, ఆడియన్స్ నా సినిమా నచ్చాలి, తర్వాత వేరే సినిమా గురించి వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి. నాది ప్రాబ్లం కాదు. నా సినిమా బాగుంటే నా సినిమా థియేటర్లో ఉంటుంది. అదే సినిమా పద్ధతి. ఒక మంచి సినిమాని ఎవరు సినిమా థియేటర్ నుంచి తీయలేరు, అట్లీస్ట్ ఈ టైం పీరియడ్ తీయలేరు. ఎందుకంటే అందరూ అన్నీ చూస్తున్నారు. 2006, 2007లో చేయొచ్చు, అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అవేర్నెస్, సోషల్ మీడియా లేదు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. సో మంచి సినిమాని థియేటర్ నుంచి ఎవరు తీయలేరు కూడా. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే ఒక ఇద్దరు ఎదవలకే ముందు మైక్ ఇచ్చేస్తారు అన్నారు కదా, అంటే ఎక్కడ, అంటే జర్నలిస్టా లేకపోతే ఎవరు ఎక్కడ అంటున్నారు? అది ట్రోలర్స్ అండి. ట్రోలర్స్ ని కూడా ఇప్పుడు ఏం లేదు. నేను ట్రోలర్ ఎదవా అంటే ఏంటి సార్ మీరు ట్రోలర్స్ ని ఎదవాలి అంటున్నారని, అయితే నువ్వు ట్రోలర్ అని నేను అడుగుతాను. మీరు ఏ పనికిరాని ట్రోలర్ గా ఉంటే మీరు సీరియస్ గా తీసుకోండి, లేకపోతే మీరు లైట్ గానే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము ఎదవల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎదవలు ఎవరు లేరు కదా, ఐ కార్డ్ చూపించండి ఒకసారి. లేరండి, ఎదవలు లేరండి. సో నేను మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ లేరు. సో వాళ్ళ కోసం ఎవరు సపోర్ట్ చేసి బెదిరించొద్దు ప్లీజ్. ఓకే, అంతే. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు, సార్ మీరు లాస్ట్ టైం గుర్తుందా
మీ క్వశ్చన్ నేను మిమ్మల్ని కంప్లీట్ అందుకే ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా డైరెక్టర్ కాదు. done. సో అంటే ఒక బొమ్మరిల్లు, నువ్వు వస్తా అంటే నేను, ఇలాంటి లవ్ ఫిలిమ్స్ చేసినప్పుడు మీ ఏజ్ వేరండి. అంటే యాజ్ ఏ నో మీన్స్ అంటే లవ్ పరంగా, యాజ్ ఏ మ్యాన్ పరంగా కూడా మీలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఉంటాయి. కథాపరంగా కూడా, అంటే నరేషన్ పరంగా, అన్ని విధాలుగా సినిమా కూడా, కథలు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి ఈ 20 yearsలో. సో ఆ పరంగా చూసుకుంటే మళ్ళీ ఒక కొత్త లవ్ స్టోరీస్తో వస్తున్నానని చెప్పారు కదా, ఆ ఆస్పెక్ట్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నేను చెప్పినట్టు లవ్ పెద్దగా మారట్లేదు సార్. మన లవ్ గురించి మాట్లాడే విధానం మాత్రం మారింది. ఇప్పుడు ముందు ఒక లెటర్ రాసి దాన్ని వాళ్ళు చదివారా అని తెలియడానికి 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు లెటర్ ఆలోచించి రాయడానికి ఒక 1 week పడుతుంది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావడానికి 1 వారం పడుతుంది. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఓకే చెప్పడానికి 3 weeks పడతాయి ఆ టైంలో. అప్పుడు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఓకే అనే పదాన్ని కేగా షార్టన్ చేసుకున్నారు. అంత కూడా టైం లేదు మన దగ్గర. సో ఇప్పుడు 2 secondsలో లవ్ తెలిసిపోతుంది. అదే మెయిన్ డిఫరెన్స్. అర్థమైందా? ఓపిక చాలా తక్కువ అయిపోయింది. కానీ ప్రేమలో గెలవడం, ప్రేమలో ఓడిపోవడం స్టాటిస్టికలీ అన్నీ సేమే. ఒక క్రికెట్ మ్యాచ్లో 2 teams ఉన్నాయంటే ఒక్కొక్క టీంకి సేమ్ ఛాన్స్లే ఉంటాయి కదా. ఆ సేమ్ స్టాటిస్టిక్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడే విధానం మారింది, ఈ డివైసెస్ మారినాయి. కానీ సో నాకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మణిరత్నం గారు 2000లో మాధవన్ని, శాలినిని పెట్టి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్తో ఒక సినిమా చేశారు, సఖి. ఆ సేమ్ అప్పుడు మణి సార్ ఏజ్ ఏంటి? దానికి 20 years ముందు ఆయన రోజా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటండి? తర్వాత ఆయన దుల్కర్ని పెట్టి ఒక సినిమా తీశారు. అప్పుడు ఆయన ఏజ్ ఏంటి? ఆ మనిషి ఒక్కొక్క ఏజ్లో ఎంత ఏజ్ పెరిగినా మళ్ళీ ఏ క్యారెక్టర్స్ గురించి సినిమా తీస్తున్నాడో వాళ్ళని బాగా అర్థం చేసుకుని ఆ జనరేషన్కి ఆకట్టుకుని తగ్గట్టుగా వాళ్ళకు సినిమా తీస్తున్నారు. అదే మా ఏఆర్ రెహమాన్ గారు. ఆయనకి ఎంత ఏజ్ అయినా ఆయన మ్యూజిక్లో ఉన్న ఫ్రెష్నెస్ అదే కళ. సో ఆర్ట్. సో సేమ్ యాజ్ అన్ యాక్టర్ నా పని ఏంటంటే నా ఏజ్ ఎంత అయినా నేను ఒక క్యారెక్టర్ని ఒప్పుకున్నానంటే చూడ్డానికి ఆ క్యారెక్టర్లో ఉండాలి. అది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఏఐలో కూడా చేసేస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాలా ఉండొచ్చు, నేను మీలా ఉండొచ్చు, మన ఇద్దరు వాళ్ళ ఉండొచ్చు, ఏం రాంగ్ లేదు. కానీ ఆ క్యారెక్టర్ వయస్సుని, ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుని అతనిలా ప్రవర్తించడం, అతనిలా మాట్లాడడం అదే నా పని, అదే నా ఉద్యోగం. దానికే నాకు డబ్బులు ఇస్తారు. అది నేను 20 years నుంచి ఆ క్రాఫ్ట్ మీద ఉన్నా. సో నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా నా మెథడ్ సేమే. బొమ్మర్లు చేస్తున్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్న కుర్రోళ్ళు, నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఉన్న కుర్రోళ్ళు, విజయవాడలో ఉన్న కుర్రోళ్ళు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను సిద్ధుని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ విన్నప్పుడు మళ్ళీ స్లైస్ ఆఫ్ లైఫ్, మిడిల్ క్లాస్ ఫిలిం, అందులో మనం స్టైల్ ఎక్కువ చూపించలేము, అందులో మనం వాల్యూమ్ పెంచలేము, అందులో మనం హీరోయిజం కానీ అదంతా మనం ఇంట్రడ్యూస్ చేయలేము. సో బిలీవబిలిటీ తీసుకురావాలి పర్ఫార్మెన్స్లో అని అనిపించింది. సో మీరు అడిగే ప్రశ్నకి డిఫరెన్స్ ఏం లేదు. లవ్ స్టోరీ ఇస్ లవ్ స్టోరీ. కానీ హిట్ లవ్ స్టోరీకి అదే అందరికీ నచ్చాలి. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి నచ్చాలి, జంట నచ్చాలి, వాళ్ళిద్దరు చేరాలని ఆడియన్స్కి అనిపించాలి. దాన్ని మైండ్లో పెట్టుకుని మీరు పక్క ఇంటి కుర్రోడు నన్ను అంటారు కదా, ఆ పక్క ఇంటి కుర్రోడుగా, పక్క ఇంటి అబ్బాయిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇతను బొమ్మర్లు సిద్ధువా, లేకపోతే నువ్వు వస్తానంటే సంతోష్నా, లేకపోతే ఓయిలో వచ్చి ఉదయ, అందరూ వెవ్వేరు కుర్రోడు. ఇతను ఇంకో అలాంటి ఒక వరుసలో ఒక కుర్రోడు. అని మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాల తర్వాత నాకు బొమ్మరిల్లు ప్రీక్వెల్ తీయాలన్నా నేనే సిద్ధంగా ఉంటా. సిద్ధుని మళ్ళీ స్కూల్లో చూపించాలంటే నేనే సిద్ధంగా ఉంటా. ఎందుకంటే అదే నా పని. ఎవరో నా కోసం కథ రాయడానికి నేను వెయిట్ చేసి అందులోపు నాకు ఏజ్ అయిపోయిందంటే నేను బస్సు మిస్ అయినట్టు అవుతుంది. సో వాళ్ళకు మంచి ఐడియా స్క్రిప్ట్ వచ్చే వరకు నేను ఇలాగే ఉంటా. అన్ని మంచి అవకాశాలు నా కోసం రాసిన స్క్రిప్ట్స్ అన్ని నా దగ్గరికే వస్తాయి. నేనే సిద్ధంగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ. Hi, this is hi. So looking so cute. థ్యాంక్ యూ. నిజంగా సిద్ధార్థ్ గారు లవ్ స్టోరీస్ చేశారంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
సో అప్పుడు ఆయన బొమ్మరిల్లు కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను తర్వాత కూడా లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేసాము, అలాగే ఆయన ఫుల్ఫిల్ చేశారు అందరి విష్ని. సో సిద్ధార్థ్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? నాగార్జున గారితో చేశారు నాసామిరంగా, సో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, అండ్ విశ్వంబరాలో కూడా మిమ్మల్ని చూడబోతున్నాము. సో మెగాస్టార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? Okay. With Siddharth sir, I still can't believe. ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను, మా ఫిలింని ప్రమోట్ చేస్తున్నామని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఫిలిం చేస్తానని. ఇట్స్ బిన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. లైక్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను, నాకు ఈ ఫిలిం సెట్లో 2 డైరెక్టర్స్ తోటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని. Monitor, he used to see Monitor and sir was there right in front of me, and he was, you know, telling me each and every details, expression, and నాకు language తెలీదు తమిళ్లో. So I think he was there throughout to tell me, and with my lines and expressions he was there to help me throughout. And I think that is the best part about him. He's so confident, he's so smart, he knows every work. And as a fan I had seen ఆ తీలేదు అప్పుడు తీసేసారు. ఇంకో వేరే ఎవరైనా వచ్చి నాకంటే ముందు వెళ్ళిపోయారా? లేదు కదా, అయితే సిద్ధు ఫెయిల్ అవ్వట్లేదు. ఉండండి. సిద్ధు గారు హాయ్. యా, అషికాన్ చూస్తుంటే హాసిని క్యారెక్టర్లో బబ్లీనెస్ ఉంటుంది కదా, సో అది కనిపించింది. సో బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ లాగా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ నచ్చి మీరు చేశారా? అంటే ఈ సినిమాలో నేను ఏ సినిమా అయినా అట్లీస్ట్ లవ్ స్టోరీ అయితే ఫస్ట్ నేను చెప్పినట్టు అమ్మాయి క్యారెక్టర్ పండాలి. అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మా ఊరు సైడ్ మీరు వెళ్తే, పల్లెటూరు మాత్రం కాకుండా ఏ ఊరు సైడ్ మీరు వెళ్ళి షూటింగ్ చేయండి, అక్కడ పని చేసిన వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఇక్కడ ఉన్నట్టే అంటే షూటింగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హీరోయిన్ ఎవరు మీరు చెప్తారు, హీరో ఎవరు అడుగుతాడు, మీరు సమాధానం చెప్పే ముందే అతను హీరోయిన్ చూడడానికి వెళ్ళిపోతాడు. సో ప్రతివాడు హీరోయిన్ గురించే ఫస్ట్ అడుగుతాడు. నేను కూడా అంతే. క్యారెక్టర్ పరంగా చూస్తే ఈ సుబ్బలక్ష్మి నాకు చాలా నచ్చిన క్యారెక్టరు. నేను ఈ సినిమాలో వాసుదేవన్ అనే ఒక అస్పైరింగ్ డైరెక్టర్ రోల్ చేస్తున్నా. సో ఆ అస్పైరింగ్ డైరెక్టర్కి ఈ సుబ్బలక్ష్మి ఎందుకు ప్రపంచంలో నచ్చని అమ్మాయిగా మారింది అయ్యింది, ఆ అమ్మాయికి ఇతను మళ్ళీ ఎందుకు లవ్ చెప్తున్నాడు. సో ఈ 2 ప్రశ్నలకి సమాధానం సుబ్బలక్ష్మియే చెప్పాలి. అది సినిమాలో మీరు చూస్తే సుబ్బలక్ష్మి మీకు ఎంత నచ్చితే అంతే ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీకు ఇంకా గట్టిగా అనిపిస్తాయి. అండ్ ఈ సినిమాలో కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ రైటింగ్ నుంచి వస్తుందండి, అందం నుంచి రాదు, ఇంకే ముద్దు నుంచి రాదు. కెమిస్ట్రీ అనేది రైటింగ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ చిన్న ఒక స్పార్కిల్ ఎందుకు వస్తుందంటే రైటర్స్ తీసుకొస్తారు. సో అది ఆథర్ బ్యాక్ రోల్ అంటే ఈ సినిమాలో తందే. అండ్ నాకైతే తను పర్ఫామ్ చేసిన విధానం, అందులో ఒక ఇన్నసెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం చిలిపితనం ఉంది, అట్ ద సేమ్ టైం మీరు బబ్లీ క్యారెక్టర్ అన్నారు కదా, నేను జెనిలియాతో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అన్నా, ఈ బబ్లీ అనే మాట గురించి ఈ సినిమాలో నేను ఒక కౌంటర్ చెప్పాను, అది నువ్వు చూసి కన్ఫర్మ్ గా నాకు ఫోన్ చేస్తావని జెనిలియాతో చెప్పా. వాట్ డిడ్ యూ సే అన్నాను, యూ సీ ద ఫిల్మ్ మా, వన్ యూ సీ ఇట్ యూ విల్ కాల్ మీ అన్నాను. సో మీరు అడిగిన బబ్లీ క్యారెక్టర్ ఆషిక సుబ్బలక్ష్మి ఇవన్నీ కనెక్ట్ చేసి సినిమాలో ఒక సీన్ ఉంది. ఎందుకంటే నేను హింట్ ఇస్తున్నాను, నేను సినిమాలో డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను క్యారెక్టర్గా. సో అది చాలా బాగా కరెక్ట్ గా మీకు కనెక్ట్ అవుతుంది మీ అడిగిన ప్రశ్న. సిద్ధు గారు సార్ హాయ్ సార్. ఆయన ఒక కొంచెం డెబ్యూట్ చేస్తున్నారు, మీరు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్ ఆడేశారు. 1 సెకండ్ సార్, మీరు సార్ ఈక్వల్ గా నేను నెక్స్ట్ మీరు సార్. మిస్ యూ సార్, మిస్ యూ అన్న రైతులో మీకు ముందు మైకున్నారు సార్. సిద్ధు మిస్ యూ సార్, మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. అసలు ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదే మీరు సేమ్ మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటున్నాను సార్, మీరు అర్థం చేసుకున్నా. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి నాకు తెలియని అమ్మాయి నచ్చని అమ్మాయి ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది. అదే కదా మీ ఉద్దేశం? సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా, ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్ మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు
థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్. సిద్ధు గత 10 yearsగా మీకు ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే మిస్ యూ సిద్ధు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ మిస్ అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు. అండ్ 10 years నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దాంతో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలం ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్ లో సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్ని చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు. చూసేయండి, నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాలు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లెజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి అంటే సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అంటే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండుగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా. బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంట, మీరు థియేటర్ లేదంటారు, నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా. నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక, నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలా మంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3, ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్. 25 కూడా సంక్రాంతి అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్ మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అర్థమైంది. ఇండియన్ 3 ఎప్పుడు?